హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను కేరళలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటైన గురువాయూర్ శ్రీకృష్ణస్వామి టెంపుల్కి వెళ్ళిన మా పూర్తి ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, ఒక డివైన్ మరియు ఆధ్యాత్మిక అనుభవం. మా జర్నీ మొదట ఒక రిజర్వాయర్ విజిట్తో స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి మేము కోయంబత్తూరు నుండి గురువాయూర్ వైపు బయలుదేరాం. కోయంబత్తూరు నుండి గురువాయూర్ వరకు సుమారు 190 నుండి 220 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రూట్ మీద ఆధారపడి ఉంటుంది. మాకు మొత్తం ట్రావెల్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పట్టింది. హైవే డ్రైవ్ అంతా పూర్తి చేసిన తర్వాత చివరికి మేము గురువాయూర్ టౌన్కి రీచ్ అయ్యాము. గురువాయూర్ చేరుకున్న వెంటనే వాతావరణం పూర్తిగా మారిపోయినట్టు అనిపించింది. అక్కడ మొత్తం కేరళ కల్చర్, భక్తిభావం, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పెద్ద పార్కింగ్ ఏరియాలో మేము మా కార్ పార్క్ చేసి అక్కడి నుంచి డార్మిటరీకి వాక్ చేయడం స్టార్ట్ చేశాము. డార్మిటరీ కేవలం 5 నుండి 10 నిమిషాల నడక దూరంలోనే ఉంది. వెళ్తున్న దారిలో మాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. రోడ్డుపైనే ఒక పెద్ద ఏనుగు కనిపించింది. కేరళలో టెంపుల్ ఏరియాల్లో ఏనుగులు ఉండటం సాధారణమే అయినా ప్రత్యక్షంగా చూడడం మాకు చాలా స్పెషల్గా అనిపించింది. అప్పుడే మాకు అసలు కేరళ టెంపుల్ వైబ్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. తర్వాత మేము డార్మిటరీకి చేరుకొని రూమ్ తీసుకున్నాం. ఇక్కడ స్టే చేయడానికి సుమారు 315 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 12 గంటల కోసం ఛార్జ్ ఉంటుంది. ఫ్రెష్ అప్, వాష్రూమ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. కార్ పార్కింగ్ కూడా వేరే ఛార్జ్తో అందుబాటులో ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము టెంపుల్ దర్శనానికి రెడీ అయ్యాము. డార్మిటరీ నుంచి టెంపుల్ కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి పరిసరాల్లో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ విష్ణుస్వామి విగ్రహాలు చాలా అందంగా డిజైన్ చేశారు. ఏనుగు, ఈగల్ వంటి శిల్పాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం ఏరియా చూస్తేనే ఒక డివైన్ ఫీల్ వస్తుంది. గురువాయూర్ టెంపుల్లో కేరళ సంప్రదాయం చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. పురుషులు తప్పనిసరిగా పంచ ధరించాలి, మహిళలు కేరళ శారీలు ధరించాలి. మేము కూడా అదే కల్చర్ ఫాలో అయ్యాము. మా ఫ్యామిలీ కూడా పంచ కట్టుకొని టెంపుల్కి వెళ్ళారు. ఈ ట్రెడిషన్ మొత్తం టెంపుల్ పవిత్రతను మరింత పెంచుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అయ్యప్ప మాల ధరించిన భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. వారు 41 రోజుల దీక్షతో నల్ల బట్టలు ధరించి చాలా క్రమశిక్షణగా టెంపుల్ దర్శనానికి వస్తారు. వారి ప్రవర్తన పూర్తిగా డిసిప్లైన్తో ఉంటుంది. కొన్ని ప్రత్యేక క్యూ లైన్స్లో వారు దర్శనం చేసుకుంటారు. వారి భక్తి వాతావరణం టెంపుల్లో ఒక ప్రత్యేకమైన పవిత్రతను తీసుకువస్తుంది. టెంపుల్ చుట్టూ కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కథాకళి వంటి ట్రెడిషనల్ డ్యాన్స్లు భక్తులకు ఎంటర్టైన్మెంట్గా ఫ్రీగా చూపిస్తారు. అక్కడ ఉన్న హాల్స్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఎవరికైనా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వస్తే గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీకృష్ణుడు బాలగోపాల రూపంలో పూజించబడతాడు. అంటే చిన్న పిల్లవాడి రూపంలో. చాలా శాంతమైన మరియు అందమైన రూపంలో శ్రీకృష్ణ విగ్రహం ఉంటుంది. ఆయన చేతిలో వెన్నముద్ద ఉన్న రూపం చాలా ప్రత్యేకత. ఆయన ముఖంలో ఒక శాంతి, ప్రేమ మరియు దివ్యత్వం కనిపిస్తుంది. ఈ విగ్రహం గురించి ఒక పురాణ కథ ఉంది. ఈ విగ్రహం ద్వారకా నుంచి తీసుకువచ్చినదని చెప్తారు. గురువు మరియు వాయుదేవతలు కలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రదేశానికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. దీని ఖచ్చితమైన సంవత్సరాలు తెలియకపోయినా ఇది 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అని భక్తులు నమ్ముతారు. దీన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. భక్తులకు ఉచిత భోజనం అందించడం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. దర్శనం కోసం మేము క్యూలో నిలబడినప్పుడు చాలా రష్ ఉంది. గురువారం రోజు కావడంతో మాకు సుమారు 3 గంటలకు పైగా వెయిటింగ్ టైం వచ్చింది. కానీ ఆ క్యూ అనుభవం కూడా చాలా భక్తిభావంతో నిండిపోయింది. క్యూ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే టోకెన్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఎంటర్ అవ్వచ్చు. మీరు టోకెన్ చూపించి తిరిగి ఎంటర్ అవ్వచ్చు. చివరికి మాకు దర్శనం లభించింది. ఆ క్షణం మాటల్లో చెప్పలేనిది. పూర్తిగా శాంతి, భక్తి మరియు ఆనందం కలిగిన అనుభవం అది. దర్శనం తర్వాత బయటికి వచ్చి మేము గురువాయూర్ ఫేమస్ హల్వా మరియు కేరళ స్నాక్స్ కూడా తీసుకున్నాం. హల్వా చాలా రకాల ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఇక్కడ చాలా ఫేమస్ మరియు టేస్టీగా ఉంటుంది. ఇలా మా గురువాయూర్ టెంపుల్ విజిట్ పూర్తయింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ఇప్పుడు మేము మా నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరుతున్నాం. అది ఏ ప్రదేశమో మీరు గెస్ చేయండి. కామెంట్స్లో మీ అంచనాలు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.